అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం 7వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలోని 4వ పాఠ్యాంశం అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నిజానికి ఈ పాఠం పేరు వచ్చి మర్రి చెట్టు. సో ఇందులో కనిపించేది ఏంటంటే ప్రక్రియ ఏంటంటే స్వాగతం అంటాం. అంటే ఒక వ్యక్తి తన గురించి చెప్పుకోవడాన్ని స్వాగతం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో అయితే స్కెచ్ అంటాం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం చూస్తే సహానుభూతి అంటాం. అంటే జీవులపైన మనం చూపించాల్సినటువంటి ప్రేమాదయ. సో దీన్ని రాసింది త్రిపురనేని గోపిచంద్ గారు. సో ఇప్పుడైతే మనం పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఒకసారి పాఠ్యాంశంలో స్టార్టింగ్లో చూస్తే మీకు మర్రి చెట్టు అనే పాఠం కనిపిస్తుంది. ఒక చెట్టు అనేది చెట్లు కొట్టే వ్యక్తితో మాట్లాడిన సందర్భంలో కనిపిస్తూ ఉంటుంది. నిజానికైతే పూర్వం మనకు 9th క్లాస్లో మనకి తుమ్మ చెట్టు అనే పాఠ్యం ఉండేది. అది కూడా గోపీచంద్ గారిదే. ఇప్పుడు మళ్ళీ మనకి మర్రి చెట్టు అనేది రావడం జరిగింది. సో ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. నిత్యం మన పరిసరాలలో మనం పరిశీలించినట్లయితే చెట్లు, జంతువులు, పక్షులు వంటి మూగజీవులు చూస్తుంటాము. వాటికి కూడా కొన్ని ఆలోచనలు, అనుభవాలు ఉంటాయి. వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఇక రచయిత గురించి చూద్దాం. ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగడానికి స్కోప్ ఉండేటటువంటి రచయిత అయిన త్రిపురనేని గోపిచంద్ గారు. ఈయన 1910లో జన్మించారు. 1962లో పరమపదించారు. ఈయన కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు త్రిపురనేని రామస్వామి, తల్లి పేరు పున్నమాంబ. ఈయన రాసినటువంటి మంచి రచనలు చూసుకున్నట్లయితే అద్భుతమైన రచనలు: 1 ధర్మవడ్డీ, 2 మమకారం, 3 తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వాగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు వంటివి. అయితే ప్రస్తుతం పాఠ్యభాగం అయితే మాకు ఉన్నాయి స్వాగతాలు నుండి తీసుకోవడం జరిగింది. అండ్ ఈయన రచించినటువంటి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది. సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ప్రస్తుత పాఠ్యభాగం దేని నుండి సేకరించారంటే మాకు ఉన్నాయి స్వాగతాలు. అండ్ త్రిపురనేని గోపిచంద్ యొక్క ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. పాఠ్యాంశం చూసుకుంటే మర్రి చెట్టు తన గురించి చెప్పుకున్నది. సో నిజానికి ఇది కాస్త పెద్ద పాఠ్యాంశం, కానీ మనకి వివరణల సందర్భంగా వచ్చేటటువంటి కొన్ని కొత్త పదాలు, వాటి యొక్క అర్థాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఏ సందర్భంలో ఏ అర్థాలు వాడాలనేది కూడా ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా చూస్తే నేను ఇప్పుడు చెరువు గట్టు మీద మొద్దునై పడి ఉన్నాను అంటే ఆల్రెడీ మానుగా పడి ఉందన్నమాట. ఇక్కడ మొద్దు అనే పదాన్ని కూడా మనం అర్థాలు తెలుసుకోవాలి. మాను అనమాట. మొద్దునై పడి ఉన్నాను. నా మొదలు రంపంతో కోసి పైభాగానంతా కట్టెల కింద కొట్టారు. 10-12 కుటుంబ వాళ్ళు ఆ కట్టెలను లాట్ల కింద పంచుకున్నారు. లాటు అంటే పోగు లేదా గుట్ట అండి. పెద్ద గుట్లగా వేసి పంచుకున్నారు. కొన్ని లాట్లు అమ్మివేశారు. వాళ్ళు నన్ను ముక్కల కింద నరకడంలో లభించే లాభాన్నే చూసుకున్నారు, కానీ ఒక జీవిని ఇట్టే నాశనం చేస్తున్నామని ఆలోచించలేదు. సో ఇక్కడ వరకు మొదటి పారాగ్రాఫ్ అండి. నేను పుట్టినప్పటి నుండి ఈ చెరువు గట్టిన ఉన్నాను. చెరువు గట్టిన పుట్టాను కూడా. నేను పెరిగి పెద్ద అయిన తర్వాత ఊళ్ళో రైతులందరూ నా కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ముఖమార్జన చేసుకునేవారు. అంటే మొహం కడుక్కోవడం లేదా పళ్ళు తోముకోవడం అండి. సో పళ్ళు తోముకొని మొహం కడుక్కోవడాన్ని ముఖమార్జన అంటాం అనమాట. ఈ ఊళ్ళో ఎవరికి తెలియని సంగతులన్నీ నాకు తెలుసు. ఎవరికి వారు తామే ఉన్నామనుకుని చెప్పుకునే రహస్యాలన్నీ ఎంత వద్దనుకున్నా నా చెవిలో పడుతుండేవి. అంటే రహస్యాలు కాస్త చెట్టు కింద మాట్లాడుకునేవారు. ఆ విషయాలను కూడా దానికి వినిపించేవి. నేను ఆ రహస్యాలను మనసులో పెట్టుకుని ఉండేదాన్ని, కానీ ఏ పరిస్థితుల్లోనూ మరొక చెవికి పడనిచ్చేదాన్ని కాదు. ఇక పనులు లేని రోజుల్లో గ్రామస్తులకు నేనే ఆశ్రయం. కలిసి కబుర్లు చెప్పుకోవడం, కాలక్షేపం. పట్టణాల్లో పెద్ద క్లబ్బులు ఉంటాయని నేను విన్నాను. ఈ మధ్య మా గ్రామంలో కురకారు ఎక్కువ మంది పట్టణాలకు వెళ్ళి రావడం మొదలుపెట్టారు. కొంతమంది చదువు నెపంతో అక్కడే ఉంటున్నారు. బడి ఉన్నంతకాలం అక్కడే ఉండి సెలవులకు ఇండ్లకు వస్తుండేవాళ్ళు. క్లబ్బు సంగతి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను. ఆ క్లబ్బుల్లో ఇక్కడ చూడండి, ఓకే, ఆ క్లబ్బుల్లో మంచి ఆటలు ఉంటాయట. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ప్రపంచంలో జరిగే సంగతులన్నీ అక్కడే వెళ్ళే వాళ్ళకు తెలుస్తుంటాయట. అక్కడ గాలి కోసం పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయట. వాళ్ళ మాటలు వింటూ ఉంటే వాళ్ళ అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చేసింది. క్లబ్బుల గురించి ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటారో అని విస్తుపోయేదాన్ని. విస్తుపోవడం అంటే ఆశ్చర్యపోవడం అండి. విస్తుపోవడం అంటే ఆశ్చర్యపోవడం అండి. ఆశ్చర్యపోవడం. ఓకే, ఆ క్లబ్బులు చేసే పని తరతరాల నుండి నేను చేస్తున్న పని. పిల్లలు పెద్దలు అందరూ కాలక్షేపానికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నా నీడలో కూర్చొని అనేక విషయాలు చెప్పుకుంటూ ఉండేవారు. పులి జోదం అంటే పులి మేక అనే ఆట ఉండేదండి. మనకు అందరూ తెలిసి ఉంటుంది, పులి మేక. సో ఈ పులి జోదం మొదలు అయిన ఆటలు ఎన్నో ఆడుకుంటూ ఉండేవారు. నేను వారికి శ్రమ కలగకుండా గాలి వీస్తూ ఉండేదాన్ని. దాహం అయితే చెరువులో నీళ్లు దోసిళ్లతో తాగి మళ్ళీ వచ్చి నా నీడను కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. నా నీడను
గాలిని అలవాటు పడిన వాళ్ళు ఇంట్లో ఒక క్షణం ఉండేవారు కాదట. మీరు నా మాట నిస్సంకోచంగా నమ్మవచ్చు, అనుమానం లేకుండా. నిస్సంకోచం అంటే సంకోచము అంటే అనుమానం, నిస్సంకోచం అంటే అనుమానం లేకుండా. కొత్తగా ఈ క్లబ్బులు వచ్చి చేసింది ఏమిటో, నేను వాళ్ళ కంటికి పోయిన దాన్ని పైగా ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళు నేనేమీ అర్థించను, వాళ్ళతో దమ్మిడి ఖర్చు పెట్టించను. ఓకే అండి, ఇక్కడ మనకి దమ్మిడి అనేది కూడా రావడం జరిగింది ఇక్కడ. ఓకే, తర్వాత మనం చూసుకుంటే అందువల్ల నేనంటే వాళ్లకు విలువ లేకుండా పోయింది. దీనికి తగినట్టు ఈ కాలం కుర్రకారు చీటికి మాటికి పట్టణం పోయి ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు. అందువల్ల నా వంటి వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పడడం లేదు. నిజానికి సహజంగా నాకున్న అపేక్ష వల్ల కానీ ఈ గ్రామస్తుల ఆదరణగా చూడవలసిన ఆపేక్ష లేదు. సో చూసారు కదండి, మళ్ళీ కొత్త పదం రావడం జరిగింది, అపేక్ష. అపేక్ష అంటే ఆశ లేదా అభిమానం అండి, ఆశ లేదా అభిమానం. ఆపేక్ష అంటే ఆశ లేదా అభిమానం అని అర్థం వస్తుంది. అంటే వారికి ఏ విధంగా రుణపడలేను, నేను ఒకరు నాటగా మొలిచిన దాన్ని కాదు, ఎవరో దయచేసి ఇంత ఎరువు నీరు పొయ్యగా పెరిగిన దాన్ని కాదు, ఏ గాలికో విత్తుగా ఉండగా కొట్టుకు వచ్చి ఈ చెరువు గట్ల మీద పడి ఉంటాను, లేదా ఏ కాకి ముక్కు నుండో జారిపడి ఉంటాను. ఎక్కువగా ఊహగాలేని ఆ చిన్నతనంలో ఏం జరిగిందో ఇదమిద్దమని చెప్పలేను. ఇక్కడ మరో పదం అండి, ఇదమిద్దముగా అంటే ఖచ్చితంగా. ఓకేనండి, ఖచ్చితంగా అని అర్థం వస్తుంది. ఇద్దమిద్దమని అండి, ఖచ్చితంగా చెప్పలేను కానీ నా బ్రతుకు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడలేదని నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం నాకేముంది, నాకు కావలసినంత ఏమంత గనక నేను పడిన భూప్రదేశంలో ఉన్న సత్తువే నాకు చాలు. అప్పుడప్పుడు పడే వర్షపు జల్లులు, భూమిలో ఉన్న నిమ్మే చాలు. సో చూసారండి, నిమ్మే చాలు అని ఉంది కదా, అంటే భూమిలో ఉండేటటువంటి దాన్ని ఏమంటాం, నిమ్మే చాలు అంటే ఎరువులండి, ఎరువులు నాకు చాలు. కాస్త పెరిగి పెద్దనైన తర్వాత నా వేళ్ళు నాకు కావలసిన ఆహారాన్ని సమకూర్చి పెట్టేనాయి. మనుషుల్లో జరుగుతున్నట్లు నేను బ్రతకడానికి మరొకరిని కష్టపడాల్సిన అవసరం నాకు లేదు. ఎవరికి కించెత్ నష్టం, కించెత్ అంటే ఏ కొద్ది మాత్రం అండి. ఓకేనా, ఏ కొద్ది మాత్రం కూడాను నష్టం కలిగించకుండా నేను బ్రతకగలను. నా బ్రతుకులో స్వార్థం లేదు, నేను ఏది కోరి బతకడం లేదు. నాకేదైనా కోరిక ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడమే ఆ కోరిక కూడా నేను తెచ్చిపెట్టుకున్నది కాదు, నా స్వభావంలో ఉంది. సో చూడండి, ఆ కోరిక నేను తెచ్చిపెట్టుకున్నది కాదు, నా స్వభావంలో ఉంది. సో ఇలాంటి వాక్యాలపైన మనకి ఏమిస్తారంటే కర్తర వాక్యాలు కానీ కర్మణ వాక్యాలుగా మార్చమంటూ మనకి ప్రాక్టికల్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ వాక్యాలు ఎవరు చెప్తున్నారంటే మర్రి చెట్టు తనతో తాను చెప్పుకుంటుంది. నా నీడను మనుషులు చల్లదనాన్ని అనుభవిస్తూ విశ్రాంతి పొందుతూ ఉండగా నాపై కొమ్మల్లో రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తున్నాయి. కాపురం అంటే నివాసం అండి. అవి నా వంటివే, వాటికి స్వార్థం అనేది లేదు. బ్రతుకులో ఉన్న ఆనందం కోసం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతుకుతున్న నిస్వార్థ జీవులు. నిస్వార్థ జీవులు అంటే స్వార్థం లేకుండా జీవించే జీవులండి. ఇక తర్వాత మనం చూస్తే ఒకప్పుడు అటువంటి వారికి కూడా ఇబ్బంది పెడుతుండేవారు మానవులం అనుకునేవారు. అంటే అటువంటి పక్షులను కూడా ఇబ్బంది పెట్టేవారట. ఎవరంటే మానవులం అనుకునేవారు, మానవులు ఇబ్బంది పెట్టేవారు. అవి తమ మీద రెట్టలు వేస్తున్నాయనే నెపంతో రాళ్ళు విసిరిన ఆశ్రయం నుంచి వాటిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. ఓకేనా, అప్పుడు భయపడిపోయి అవి చేసే గోల వినడానికి నా హృదయ విదారకంగా ఉండేది. హృదయ విదారకంగా అంటే బాధగా అని అర్థం అండి. ఓకేనా, తర్వాత ఒక పక్క వాళ్ళు దెబ్బలను భరించలేక, వేరొక పక్క గోలలో ఉన్న పిల్లలను విడిచిపెట్టి వెళ్ళలేక గుండెలు అవిసిపోయేటట్లు అండి. ఇక్కడ చూసారు కదా, అంటే దాన్ని ఏమంటాం, అంతరించిపోయేటట్లు లేదా పూర్తిగా ఆగిపోయేటట్లు అరుస్తూ రెక్కలు కొట్టుకుంటూ గూళ్ళ చుట్టూ ఎగురుతుండేవి. అవి అల్లాడిపోతుంటే రాళ్ళు విసిరే మానవులకు ఆనందంగా ఉండేది. ఇతర జీవుల బాధ, అందులో ఇతరులకేమాత్రం అపకారం తలపెట్టని జీవుల బాధ గొప్పవాళ్ళు అనుకునే మనుషులకు ఎట్లా ఆనందం కలిగిస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. ఇక్కడ చూడండి, మరొకటి ఇవ్వడం జరిగింది. అంటే పక్షులు బాధపడుతూ ఉంటే, అవి ఎగురుతూ ఉంటే మానవులు ఆనందంగా ఫీల్ అయ్యేవారు. ఇది ఎలా అవుతుంది అనేది నాకు అర్థమయ్యేది కాదు అని చెప్తుందనమాట. ఇక తర్వాత చూస్తే ముక్కు మీద వేలు వేసుకుని చూస్తూ ఉండేదాన్ని. అటువంటి సమయాల్లో క్రింద ఉన్న మనుషులను వాళ్ళు చేస్తున్న ఘోరోపచారాలు తెలియజేసి మందలించాలని అనిపించేది. ఓకేనండి, ఘోరోపచారాలు అంటే అత్యంత
ప్రమాదకరమైనటువంటి కృత్యాలు. మందలించాలని అనిపించేది. కానీ మానవులు ఆనాటికే ప్రకృతిలో సహజంగా జీవిస్తున్న ప్రాణికోటి అభిప్రాయాలను అర్థం చేసుకోలేని స్థితికి దిగజారిపోయారు. అంటే మానవులకి అప్పటికే అంటే అర్థం చేసుకునే స్థాయి దాటిపోయారు. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు అనే పరిస్థితిలో ఉందనమాట. ఇక వాళ్ళని చెప్పుకునేది ఎట్లా అని అనుకుందనమాట. ఈ మానవులు నా నీడను కూర్చుని అస్తమానం హక్కుల సంగతి మాట్లాడుకుంటూ ఉండేవారు. అటువంటప్పుడు నా కొమ్మలను ఆశ్రయించుకుని బతుకుతున్న పక్షులు బాధించే హక్కు వీరికి ఎవరికి ఇచ్చారు? నా నీడను కూర్చుని కబుర్లు చెప్పుకునే హక్కు వీరికి ఉన్నప్పుడు నా చెట్టు మీద గూళ్ళ కట్టుకుని నివసించే హక్కు పక్షులకు ఎందుకు లేదు? అసలు ఇంతకీ నా హక్కు మాట ఏమిటి? నన్ను అడిగే వాళ్ళు నా కింద కూర్చుంటున్నారా? అంటే హక్కుల గురించి మాట్లాడుతూ ప్రకృతి గురించి రకరకాల ప్రశ్నలు అయితే ఇక్కడ వేయడం జరుగుతుంది. అవి రెట్టలు వేస్తున్నవంటారా? నా ఒడిలో కూర్చుని వీళ్ళు ఊసే ఉమ్ములు మాట ఏమిటి? అంటే పైన పక్షి ఏదో రెట్ట వేసింది అన్నారు, మరి నా ఒడిలో కూర్చుని వీళ్ళు ఉమ్ములు వేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే అనాకారపు పనులండి, వికృతి చేష్టలు అంటాం కదా, వాళ్లకు పట్టవు. వీళ్ళు పగలు పెద్ద మనుషులుగాను, రాత్రులు చీకటిలో దూరంగా వెళ్ళటానికి భయపడి నా చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు నా క్రింద అందరూ కూర్చునే చోట చేసే కల్మషం సంగతి ఏమిటి? అంటే చూసారు కదా, కల్మషం అంటే మలినము, మురికి. అంటే రాత్రులు దూరం వెళ్ళలేక నా దగ్గరికే వచ్చి వాళ్ళు అన్ని రకాలు చేస్తూ ఉంటారు. అంటే ఒంటికి రెండుకి కానీ పనులు చేస్తూ ఉంటారు కదా. మరి కల్మషం అంటే మురికండి. సో ఈ మురికి చేస్తుంటారు కదా, వీటి సంగతి ఏమిటి? రెట్టలు వేసిన పక్షుల మీదకు రాళ్ళు రువ్వేటప్పుడు ఆ సంగతులు వాళ్ళకు జ్ఞాపకం రావా? మరి వీళ్ళు చేస్తున్న పని కూడా అదే కదా, వీళ్ళకి గుర్తుకు రావా అని అడుగుతుంది. నా కొమ్మల్లో మిగిలిన పక్షులతో పాటు ఒక కాకి కూడా గూడు కట్టుకుని ఉంది. సాధారణంగా కాకులు మిగిలిన పక్షులతో కలిసి ఉండవు. ఎందుకనో ఈ కాకి నా అండనే చేరింది. మిగిలిన పక్షులకు మళ్ళీ కాకులకు మానవ సంపర్కం ఎక్కువగా ఉంటుంది. అవి మానవుల ఇండ్లలోనే ఇంగిళ్ళు తింటూ, ఎండబోసినవి దొంగిలిస్తూ తిరుగుతూ ఉంటవి. అందువల్ల ఆ కాకి మనుషుల లక్షణాలు కొన్ని పట్టుబడ్డవి. దానికి మనిషికి ఉండే కసి ఉండేది. కసి ఇక్కడ మరో కొత్త పదం ఏందండి, కసి అనే పదం వచ్చింది. కసి అంటే మనకి కోపం అంటాం కదా, అలా అండి, కోపం అనమాట దీనికి ఉండేది. మరి ఈ కసితో ఏం చేసేదో చూద్దాం ఒకసారి. కోపం అంటామండి, ఓకేనా. మనుషుల అవసరాలు నా మీద గూళ్ళ కట్టుకొని ఉన్న పక్షులను హింసించడం సహించలేక అది ఒక పని మొదలుపెట్టింది. ఏ మనిషి నా కింద కూర్చొని గొప్పగా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటాడో గురు చూసి అతని మీద రక్కిన రెట్ట వేసి ఎగిరిపోయేది. గొప్పగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి ముఖం అప్పుడు చూడవలసింది. అతని కంగారు చూసి మిగిలిన మానవులంతా గొక్కలు బట్టి నవ్వేవారు. ఆ కాకి పనికి నాకు నవ్వొచ్చేసింది. ఇలా ఒక కాకి అయితే ఉండేది, కావాలని మనుషుల మీద రెట్టలు వేసేదట. ఆ కాకి మీద పుట్టిన కసిని మానవులు ఇతర పక్షుల మీద తీర్చుకోవడం ప్రయత్నించేటప్పుడు నా హృదయం ద్రవించిపోయేది. హృదయం ద్రవించు ఇక్కడ మరో పదం అండి, అంటే చాలా బాధ కలుగు. హృదయం ద్రవించు అనేది జాతీయాలండి. పాఠ్యవంశంలో మనకి జాతీయాలు కూడా ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి చాలా బాధ కలుగు అనే సందర్భంలో మనం ఈ జాతీయాన్ని వాడుతూ ఉంటాం. రెట్ట వేసిన ఆకాకి వీళ్ళకి భేదం ఏమిటి అని ఆలోచించ బుద్ధి అయ్యేది. నన్ను ఆశ్రయించుకున్న పక్షులు మానవుల వల్ల ఈ కష్టాలకే కాదు, ఇంతకంటే భయంకరమైన కష్టాలను కూడా గురి అవుతూనే ఉండేవి. అయితే ఈ కష్టాలు నిత్యం జరిగేవి అయితే అవి ఏటికో కోటికో జరుగుతుండేవి. ఏనాడు మరుపుకు రానంత జ్ఞాపకం వస్తే హృదయం ముక్కలయ్యేంత దారుణమైనవి అవి. అంటే ఇప్పుడు గుర్తుకొస్తే హృదయం ముక్కలవ్వడం అంటే చాలా బాధ పెట్టేవి అని అర్థం అండి. తర్వాత చూస్తే ఒకరోజు పిట్టలు కొట్టేవాడు నా పరిసర ప్రాంతంలో తిరగడం మేమంతా చూసాం. గాలిని బట్టే అటువంటి వాళ్ళను మేము పసిగట్టేవాళ్ళం. ఇక్కడ గాలి అంటే చూసారు కదా, గాలి అంటే పక్షి అండి, ఓకేనా. సో గాలిని పట్టేవాళ్ళు అంటే పక్షులను పట్టేవాళ్ళు అని అర్థం వస్తుంది, ఓకే. పక్షులను పట్టే అటువంటి వాళ్ళని మేము పసిగట్టాం. గాలి మాకు నేస్తాం. అపాయాన్ని ముందుగానే తన అలల మీద మోసుకు వచ్చి మా చెవులలో ఊదిపోతూ ఉండేవాడు. పిట్టలు కొట్టేవాడు వస్తున్నాడని పక్షులన్నీ తెలుసుకున్నాయి. కొన్ని పక్షులు భయంతో లేచిపోయినాయి. వాటిలో ఎక్కువ మగ పక్షులే. మిగిలిన పిల్లలు లేని ఆడపక్షులు, పిల్లలున్న ఆడపక్షులు పిల్లలను విడిచి వెళ్ళలేక బయటకు కనబడకుండా గూళ్ళోనే కూర్చున్నాయి. పిల్లలను దగ్గరగా చేర్చుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కూర్చున్నాయి. పిట్టలు పట్టేవాడికి గూటిని పొడిచే ఆచారం ఉన్నదని వాటికి తెలుసు, ఓకేనా. గూటి అంటే ఇక్కడ చూడండి, గూటి అంటే మనకి వాటి గూటిని పొడిచే అనువాయితీ ఉందని చెప్పాడనమాట. ఒకసారి చూద్దాం. ఒక పక్షి మాత్రం భయంతో గూటి దాకా వెళ్ళలేక నా కొమ్మ అంటి పెట్టుకు కూర్చుంది. ఆ కొమ్మను
ఆ కొమ్మన ఆకులు కూడా ఉన్నాయి. పిట్టలు కొట్టేవాడు క్రింద, తాను కొమ్మ పైన, పక్కన నా ఆకులు ఉన్నాయి. కనుక అతనికి కనబడననుకుంది పాపం ఆ పక్షి. నేను కూడా దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. కానీ పిట్టలు కొట్టేవాడు ఆ పక్షిని చూడనే చూశాడు. ఆ పక్షిని అంటుకొని పడి ఉన్న నా కొమ్మ చిన్నది, ఆ పక్షి కొంచెం పెద్దది, కానీ పొట్టలో కొద్ది భాగం కొమ్మను మించి ఉంచింది. పిట్టలు కొట్టేవాడు చేతిలోని కొనను పదునైన బాకు కట్టిన ఒక పెద్ద వాసం ఉన్నది. ఆ వాసాన్ని పైకెత్తి దాన్ని కొన ఉన్న బాకుతో కింద కనబడుతున్న ఆ పక్షి కడుపును పొడిచాడు. ఆ పక్షి కేరుమని అరిచింది. ఆ బాకు దాని కడుపులోకి దిగబడిపోయింది. వాసాన్ని దింపి బాకును నిలిచి ఉన్న పిట్టను వదిలించుకొని సంచిలో వేసుకొని వెళ్ళిపోయాడు ఆ పిట్టలవాడు. ఇక్కడ బాకు అంటే కత్తి అండి, వాసం అంటే దూలం అండి. ఓకేనా? అంటే పొడవాటి కర్రకు ఒక కత్తి ఉందండి. ఓకేనండి. ఇలా ఆ పక్షిని పట్టుకుపోయాడు. ఇదంతా చూస్తూ నిలబడిపోయాను. నేనేం చేయను. ఇతను గొంతు నులుమటానికి భగవంతుడు నాకు చేతులివ్వలేదు. నన్ను నేను పెళ్లగించుకొని అతని మీద పడదామనుకున్నాను. ఆ ప్రయత్నంలో నేను మరణిస్తే మాత్రం కానీ నేను స్పృహలోకి వచ్చేటప్పటికి అతను దాటిపోయాడు. మానవుల్లో మంచివాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం. మంచివాళ్ళు లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంటుంది? మానవులు ఎక్కువ మంది మంచివాళ్ళే. అయితే వాళ్లకు మా బోటి వాళ్ళ బాధను గ్రహించే స్పృహ తగ్గిపోయింది. తాము ఏదో ఒక విధంగా బ్రతకడమే ముఖ్యమైంది. బ్రతకడానికి ఇన్ని ఘోరాలు చేయాలా? ఇతర జీవులను ఇంత నిర్దాక్షిణంగా తమ పొట్టను పెట్టుకోవాలా? ఏ ఆకు దుంపలు తింటే సరిపోదు. కానీ ఇప్పటి కుర్రవాళ్ళు అలా అనుకున్నట్లు కనబడదు. వాళ్ళతో పాటు మాకు ఈ ప్రపంచంలో బ్రతికే హక్కు ఉందని, అందరం బ్రతికితే నీ ప్రపంచం అందమని వాళ్ళు అనుకునేటట్లు కనబడదు. ఇదివరకు ఎవరైనా మా మీదకు రాళ్ళు విసిరితే ఎందుకయ్యా దానట్లే కొడతావు అనేవారు. తెలియని వాళ్ళు ఆ కొమ్మలను విరిస్తే, పచ్చని చెట్టును విరిసేస్తే పాపంరా అనేవారు. మొక్కలను పీకేస్తే కళ్ళు పోతాయి అనేవారు. ఇప్పుడు అటువంటి మాటలు ఎక్కడ వినబడడం లేదు. రోజులలా మారినాయి. మానవుల దృష్టి మారిపోయింది. ఇటీవల నరసింహులు అనే యువకుడు మా గ్రామం పంచాయతీకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ పాఠంలో నరసింహులు. అతను నేను చిన్నప్పటి నుండి ఎరుగుదును. నిన్న మొన్నటి వరకు ఆగతాయితనంగా తిరుగుతుండేవాడు. ఈ చీరలనే ఈదులాడుతుండేవాడు. నన్నెక్కి నా కొమ్మలను అనవసరంగా విరిచి పారేస్తూ ఉండేవాడు. గోల చేసి గోలలోని పక్షులను బయటకు తోలుతుండేవాడు. మరీ చిన్నప్పుడు బడికి వెళ్లకుండా పుస్తకాలు పట్టుకొని నా త్వరలే దాక్కునేవాడు. తనలాంటి వాళ్ళనే ఇంకా నలుగురిని పోగు చేసి నా ఊడలో పట్టుకొని ఉయ్యాల ఊగుతుండేవాడు. ఆ నరసింహులు ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు. అతను ఆ ఉద్యోగులకు వచ్చినందుకు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే అతను ఎన్ని ఆగతాయి పనులు చేసినా అతనంటే నాకు ఇష్టంగానే ఉండేది. ప్రెసిడెంట్ అయిన రోజు సాయంకాలమే 10 మంది గ్రామ పెద్దలను వెంట పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. అప్పుడే గ్రామస్తులు అతన్ని సన్మానం చేసినట్టున్నారు. కొత్త బట్టలు ధరించి చూడముచ్చటగా ఉన్నాడు. తనకు గౌరవ పదవి లభించగానే మాకున్న పరిచయాన్ని పునస్కరించుకొని నన్ను చూడడానికి వచ్చాడనుకొని నేను చాలా సంతోషించాను. కానీ అతను అందుకు రాలేదు. పంచాయతీ ప్రెసిడెంట్ అవడంతో అతనికి ఈ చెరువు చుట్టూ ఉన్న మా మీద హక్కు ఏర్పడింది. హక్కు అమల్లో పెట్టడానికి వచ్చాడు. పక్కనే ఉన్న వానితో ఈ చెట్లని అనవసరం, వీటి వల్ల చెరువు గట్టు పాడవుతుంది, చేరులో నీరు పాడవుతూ ఉంది, వీటిని వేల వేయించి కుట్టించి వేస్తే పంచాయతీకి కొంత డబ్బు కూడా వస్తుంది. అంతగా అవసరం అనుకుంటే చిన్న పార్కు వంటిది వేయించుకోవచ్చు. సర్వీ చెట్లు వేయిస్తే త్వరగా అక్కరకు వస్తాయి. అక్కరకు అంటే వినియోగానికండి, అంటే తొందరగా వినియోగానికి వస్తాయి. అమ్ముకుంటే ధర బాగా పలుకుతుంది అన్నాడు. అంతా నిజమేనంటే నిజమే అన్నారు. అతని అభ్యుదయ పంతాకు జోహార్లు అర్పించారు. అతని మాటలు వింటుంటే నా గుండె చెరువవు అంటే చాలా భయం వేయడం అండి. సో ఇది కూడా ఒక జాతీయమే. చావడానికి భయపడి కాదు, చావంటే మా జాతికి భయమే లేదు. నా గుండె చెరువైంది అతని నిర్లక్ష్యానికి. మా ఉద్దేశాలను మేము మానవులకు మళ్ళీ పైకి చెప్పుకోలేకపోయినా మాకు ప్రాణం అనేది ఉంటుందని నాతో ఇంత పరిచయం ఉన్న అతనికి తట్టకపోవడమే నాకు ఆశ్చర్యం వేసింది. మాకు ప్రారంభం లేకపోతే మేము ఎలా పెరుగుతున్నాం అనుకున్నారు. మేము నివ్వటం మాట అటుంచి ఈ చెరువుగట్టు ఇన్నేళ్ల నుంచి వర్షానికి కరిగిపోకుండా ఉన్నదంటే దానికి కారణం భూమిలో మా వేళ్ళు అల్లుకుపోవడమే. ఈ సంగతి అతనికి తెలిసినట్లు లేదు. మా పాలు మా కాయలు ఎన్నో జబ్బులకు నయం చేస్తవి. ఈ సంగతి
అతనికి తెలిసినట్లేదు. ఊళ్ళో బీదవాళ్ళు ఎంతమంది నా ఆకుల్లో విస్తర్లు కుట్టుకొని భోజనం చేస్తున్నారు, ఈ సంగతి అతనికి తెలిసినట్లేదు. నేను పోతే నా మీద నివసించే ఈ పక్షులని ఏం కావాలని, నా వేళ్లను పొయ్యిగా చేసుకుని వంటలు చేసుకునే బీదవాళ్ళంతా ఏం కావాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మా ప్రాణాలు అతని ప్రాణాలు వంటివే కదా. మా ప్రాణాలు తీయడానికి అతనికి ఏం హక్కు ఉంది? ఎవరు బ్రతకడానికి అర్హులు ఎవరు కాదో నిర్ణయించడానికి అర్హుడా తాను? అతని అయితే అతన్ని ఎవరు ఆపగలరు? పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవడంతో మా ప్రాణాలు అతని చేతుల్లోకి వెళ్ళినాయి. జీవకోటికి హింసించే అధికారం అతనికి వచ్చింది. త్వరగా మా ప్రాణాలు తీసే తనేదో ఘనకార్యం సాధించినట్లు గ్రామస్తులకు కనబడుతున్నాడు అతను. మరునాడే వడ్రంగులు వెంటబెట్టుకొని వచ్చాడతను. వాళ్ళు ముందు నా ఊడల కోసి నా ఆధారాన్ని తప్పించారు. తర్వాత నా కొమ్మలను నరికి నన్ను బూసిదాన్ని చేశారు. తర్వాత నన్నే మొదట్లో కోసివేశారు. నా పైభాగం కుప్ప మాదిరిగా కూలింది. ప్రస్తుతం నేను ఒక మొండెముగా ఉన్నాను. అయితే నా మొదలు మాత్రమే ఉంది. ఈ పని జరిగి 4-5 రోజులైంది. మరునాడే నన్ను సమూలంగా తవ్వివేస్తారు అనుకున్నా, కానీ ఎందుకో ఆ పని జరగలేదు. సరే, విచారిస్తూ ఊరికే కూర్చోవడం ఎందుకని నేను చికిత్సడానికి ప్రయత్నించాను. కానీ మనసులో అతను నన్ను మొండెంతో పెట్టాడని తెలుసు. కట్టెలు కాగలననే ఆశతో నన్ను కుల్లగించి వేస్తాడు అండి. ఇది మళ్ళీ కొత్త పదం వచ్చింది. అంటే పెకిలించడం అండి. అంటే కుల్లగించడం అంటే పెకిలించు లేదా మొత్తాన్ని తొలగించడం, ఓకేనండి. సో పెళ్ళగించడం మొత్తాన్ని తీసేయడాన్ని కుల్లగించి వేస్తాడని తెలిసి నా పని నేను చేయాలని ఉద్దేశం. చిగర్చడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ అతను నా సంగతి పట్టించుకోకపోయినా పెరిగి పెద్దదానయ్యేదెప్పుడు? ఈ మానవులు ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారో? ఈ ప్రశ్నలకు పైన భగవంతుడు సమాధానం చెప్పాలి. కొన ఊపిరితో ఉన్నదానిని రంగరించి అంటే మొత్తాన్ని ఒక దగ్గర కలిపి, మొత్తం కొన ఊపిరిలో ఉన్నదాన్ని మొత్తాన్ని రంగరించి చిగర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం. ఈ విధంగా మర్రి చెట్టు తన స్వాగతాన్ని చెప్పుకుందండి. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఎందుకంటే పాఠ్యంలో మీకు పాఠం మొత్తం విన్నారు కాబట్టి ఎక్కడైనా సరే మీకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇతివృత్తం మీద ఒక ఐడియా ఉన్నట్లయితే మీరు చెప్పగలుగుతారు. ఆ ఉద్దేశంతోనే పాఠ్యాంశాన్ని అంతా కూడా చదివి వినిపించడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే అపరిచిత వ్యాసం అండి. స్వామి వివేకానంద గురించి ఒక అపరిచిత వ్యాసం అయితే మీకు కనిపిస్తుంది. అమెరికా, బ్రిటన్ వంటి సంపన్న దేశాలు దర్శించినప్పుడు స్వామి వివేకానంద గారిని చాలామంది పత్రికా విలేకరులు ప్రశ్న వేశారు, మీ మాతృభూమి పట్ల మీ అభిప్రాయం ఏమిటని. సో ఆయన సమాధానం చెప్పాడు, భారతదేశాన్ని లోగడ ప్రేమించాను, కానీ ఇప్పుడు భారత భూమిలోని ప్రతి ధూళికణం నాకు అత్యంత పవిత్రం. అది నాకు ఒక తీర్థస్థానం అని సగర్వంగా చెప్తాడండి. ఈ విధంగా పెంచిన తల్లి మీద ఎలాంటి మాతృభావన ఉంటుందో మన జన్మభూమి అయిన భారతదేశం మీద కూడా అలాంటి మాతృభావన కలిగి ఉండాలన్నది ఉద్దేశం. ఇక ప్రశ్నలు ఉన్నాయండి. వివేకానందుని పరాయి దేశంలో పత్రికా విలేకరుడు ఏమని ప్రశ్నించాడు? విలేకరుల ప్రశ్నకు వివేకానందుడు ఏమని సమాధానం చెప్పాడు? మాతృభావన ఎవరి ఏడలో కలిగి ఉండాలని ప్రశ్నించాడు. వచనాన్ని చదివి శీర్షిక రాయండి. సో శీర్షిక అయితే సులభంగా మనం రాస్తాం, మాతృభావన లేదా జన్మభూమి అని పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత చూస్తే అకాడమిక్ సంబంధించినవి, వీటిని స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే క్రింది వాక్యాలను చదివి గీత గీసిన పదాలని అర్థాన్ని రాయండి అని చెప్పాడనమాట. విస్తుపోయింది, ఆశ్చర్యపడు, నిర్దాక్షిణ్యంగా, చూసారు కదా. తర్వాత జంతువులు పక్షుల మీద నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించరాదు అని ఉంది. నిర్దాక్షిణ్యంగా అంటే దయ లేకుండా ని మనం నిర్దాక్షిణ్యంగా అంటాం. పెళ్ళగిస్తుంది అంటే పెకిలించు అండి. పెకిలించడాన్ని ఆ మాట ఉపయోగిస్తాం. సత్తువ అంటే బలం అండి, బలం. అండ్ ఇదమిద్దంగా అంటే ఇంతకుముందు మనం చెప్పాం ఖచ్చితంగా ఓకేనండి, ఇలా మనం చెప్తాం. తర్వాత పర్యాయ పదాలు రాయమన్నాడండి. నెపం అంటే కారణం అండి, కారణం అనొచ్చు. దీన్ని ఇంకా మనం మిష అని పిలుస్తాము, మిష కారణం. ఆశ్రయం అంటే మనకి ఆలంబన, అండ సరిపోతాయండి రెండు. ఆపేక్ష అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, కోరిక అండి, కోరిక లేదా కాంక్ష అని అర్థం వస్తుంది. ఇంకా ప్రకృతి వికృత్యాలు మనకి ఇవ్వడం జరిగింది. హృదయము ఓకేనండి, యథ. తర్వాత నిభ ఓకేనండి, నిభ అంటే మనకి పత్తనం అండి. ఈ సత్వము, సత్తువ అండ్ పట్టణము ఓకే అండి. సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మరొకసారి చెక్ చేద్దామండి. రైట్, రాంగ్ రాసాము. హృదయము యథ అండి, ఓకే.
నిభ అంటే నెపము అండి. సారీ, ఇందాక మనం పత్తనం రాశాను. సత్వము అంటే సత్తువ అండ్ పట్టణము అంటే పత్తనము. ఓకేనండి. సో ఇలా రాసి సరిపోతుంది. ఇక తర్వాత చూసుకుంటే కింద పదాలను సొంత వాక్యాల్లో రాయండి అని పిల్లలకైతే ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఇది సాధారణంగా మనకి పోలీస్ ఎస్ఐలో కానివ్వండి, లేదా గ్రూప్ 4లో కానీ ఇలాంటివి మనకి ఇచ్చేసి వ్యాసాలు రాయమంటారనమాట. గ్రూప్ 1లో కానీ ఇస్తూ ఉంటారు. తర్వాత చూద్దాం. ఇక్కడ మనకి అసలు విషయం అండి, మనకి ఇక్కడ జాతీయాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాతీయాలను ఏ సందర్భంలో వాడుతారు అని అడిగాడు అనమాట. ఓకేనా. ఫస్ట్ వన్ మనం చూస్తే హృదయ విదాకరము అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఓకే, రైట్ అండి. రైట్, ఇక్కడ కూడా మనకి వాక్యాలు అయితే ఇవ్వడం జరిగింది. మనసులో పెట్టుకొను అంటే ఎవరు చెప్పకుండా ఉండడం. తరతరాలుగా అంటే వంశంలో అనేకులు తర్వాత. విశ్రాంతి అంటే మనకి విరామము. చీటికి మాటికి అంటే పదే పదే. చూడముచ్చట అంటే చూడడానికి అందంగా ఉండడం. ఓకేనా. తర్వాత చెవిలో పడడం అంటే వినబడడం. జ్ఞాపకం అంటే గుర్తుపెట్టుకోవడం. ఆపేక్ష అంటే కోరిక. ఆశ్రయము అంటే మనకి ఆలంబన. అండ్ అల్లాడిపోవు అంటే బాధపడు. అస్తమానం అంటే పదే పదే. మరుపుకు రానంత అంటే మర్చిపోలేనంత. తర్వాత గొంతు నులమటం అంటే పేకను నిలిపేయడం. ఉయ్యాలలోగు అంటే ఉయ్యాలలోగడం. ఆగతాయి పనులు అంటే మనకి ఆగతాయి పనులు అంటే అల్లరి పనులు అని అర్థం వస్తుంది. ఇక జాతీయాల గురించి చూద్దాం. ఇక్కడ హృదయ విదాకరము అనేదాన్ని ఎప్పుడు వాడుతాము అంటే మనసు చాలా బాధగా ఉండేటప్పుడు ఈ పదం వాడతామండి. మనసు చాలా బాధగా ఉండడం. సో ఈ సందర్భంలో అయితే దీన్ని వాడతాం అనమాట. ఇక తర్వాత చూస్తే గుండెలు అలసిపోయేటట్లు అంటే విపరీతంగా ఏడుస్తున్న సందర్భంలో దీన్ని మనం వాడతాం. ముక్కు మీద వేలు వేసుకొను అంటే ఊహకందని పరిస్థితి. ఓకేనా. ఊహకందని పరిస్థితి. ఓకే, ఫాస్ట్గా రాస్తున్నాను. ఊహకందని పరిస్థితిలో మనం ఏం చేస్తామంటే దీన్ని వివరించేటప్పుడు అంటే ఊహకందని పరిస్థితిలో మనం ఏదైనా ఆశ్చర్యపోవడం కానీ లేదా సడన్ షాక్ వినడం. ఆశ్చర్యపోవు. ఓకేనా. గుండె చెరువగు అంటే ఇక్కడ భరించలేని దుఃఖం అండి. భరించలేని దుఃఖంని మనం ఏం చెప్తాం, గుండె చెరువగడం అంటాం. గుండె ముక్కలవ్వడం లేదా హృదయం ముక్కలవ్వడం. ఓకేనా. అంటే ఏదైనా సరే మన దగ్గర బంధువుల్లో కానీ ఎవరికైనా సరే దుఃఖం వాటిల్లేటప్పుడు లేదా ఆపద కలిగేటప్పుడు వివరించే సందర్భంలో వాడతామండి. ఓకేనా. సమీప బంధువుల దుఃఖాన్ని వర్ణించే సందర్భంలో ఇది వాడుతూ ఉంటాము. పొట్టన పెట్టుకొను అంటే మరణానికి కారణం అవ్వడం. ఎవరైనా మరణానికి ఇంకొకరు కారణం అయితే పొట్టన పెట్టుకున్నావు కదరా అంటాం కదండి, కారణం. ఓకేనా. ఈ విధంగా మనకి ఒకరి మరణానికి కారణం అయితే దాన్ని పొట్టన పెట్టుకొని అని అర్థం వస్తుంది. ఇక తన వ్యాకరణ అంశాలను చూస్తే ఇక్కడ మనకి కొన్ని ఇవ్వడం జరిగింది. వాల్మీకి సంస్కృతం రామాయణాన్ని, భారతాన్ని, వంశాన్ని, కల్పవృక్షాన్ని రాశాడనమాట. సో ఇక్కడ కూడా మనకు జీకో ప్రశ్న రావడానికి. సో రామాయణాన్ని రచించింది వాల్మీకి, మహాభారతాన్ని రచించింది వ్యాసుడు, కల్పవృక్షాన్ని రాసింది విశ్వనాథ సత్యనారాయణ గారు, హరివంశాన్ని రాసింది ఎర్రన, భాగవతాన్ని రాసింది పోతన. సో వీటిపైన కూడా మనకి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్, వీటిని విడదీసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సో రామాయణము ప్లస్ ని, భారతము ప్లస్ ని, కల్పవృక్షము ప్లస్ ని, హరివంశము ప్లస్ ని, భాగవతము ప్లస్ నిగా మనం ఏం చెప్తామంటే దీన్ని విడదీస్తాం అనమాట. అంటే ను ప్రత్యయాలు చేరితే అంటే ద్వితీయ విభక్తి ప్రత్యయాలు అటువంటి నీనులు కానీ చేస్తే అటువంటి నామవాచకాలు ఏమవుతాయంటే కర్మగా మారిపోతాయి అన్నమాట. కర్మకు కానీ నీ లేదా ను అని విభక్తి ప్రత్యయం కానీ చేరినట్లయితే అవి కర్మగా మారుతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో నామవాచకానికి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు చేరితే అది ఏమవుతుందంటే కర్మగా మారుతుంది. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కౌశల్య రాముని చూసి సంతోషించాడు. అయితే
కొన్నిసార్లు కర్మ ఉంటుంది, కొన్నిసార్లు కర్మ ఉండదు. కర్మ ఉంటే దాన్ని సకర్మక వాక్యాలు అంటారు, కర్మగానే లేకపోతే అకర్మక వాక్యం అంటారు. అంటే ఇక్కడ చూడండి, కౌశల్య రాముణ్ణి చూసి సంతోషించింది. ఎవరు సంతోషించారు? కౌశల్య. ఎవరిని చూసి సంతోషించింది? రాముని. అంటే కౌశల్య అనేది కర్త అయితే కర్మ అనేది రాముడు అవుతాడు. సుమిత్ర లక్ష్మణుణ్ణి ఆశీర్వదించింది. సుమిత్ర అనేది పని చేసింది, ఆశీర్వదించడం అనేది, కాబట్టి తను కర్త అవుతుంది. ఆశీర్వాదాన్ని తీసుకున్నది లక్ష్మణుడు, కర్మ. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ద్వితీయ విభక్తి ప్రత్యయాలు అనేటువంటి నీళ్ళు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ కర్త ఉంది, కర్మ ఉంది, కాబట్టి వీటిని సకర్మక క్రియలు అని పిలుస్తారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం దశరథుడు మరణించాడు. సో మరణించిన వాడు దశరథుడు, కర్త. తర్వాత మనకు క్రియ ఉంది, ఇక్కడ కర్మ లేదండి. ఇలా కర్మ లేకుండా ఉండే వాక్యాలు, జటాయువు నేలకూలాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సంపాది ఎగురుతున్నాడు, ఇలాంటి వాక్యాల్లో మనం చూస్తే కర్మ లేదండి. కాబట్టి వీటిని అకర్మక క్రియలు అని పిలుస్తారు. కర్మ ఉంటే సకర్మక, కర్మ లేకపోతే అకర్మక వాక్యాలు అని పిలుస్తాం అనమాట. ఇక తర్వాత చూడండి, ఇత్వ సంధి పైన మనకి ఇవ్వడం జరిగింది. ఇత్తునకు సంధి వైకల్పికం అనే సూత్రం ఉంటుంది. అంటే సంధి జరగవచ్చు, సంధి జరగకపోవచ్చు. ఏమేమి, ఏమంటివి, సంక్రాంతికింటికి, మంచి నెంచు, పదింతలు, వాని కెయ్యడల. సో ఇలాంటి పదాలు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని గీత గీసిన పదాలు విడదీసి రాయండి అని ఇచ్చాడు అనమాట. ఒక్కొక్క దాన్ని చూద్దాం ఒకసారి. సో ఏమేమి ఇవ్వడం జరిగింది, తర్వాత మనం ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, ఏమి ప్లస్ అంటివి. ఇక తర్వాత సంక్రాంతికింటికి, ఓకేనా, సంక్రాంతికి, ఓకే, దీన్ని రాసేటప్పుడు సంక్రాంతి, ఓకే, సంక్రాంతికి ప్లస్ ఇంటికి, ఓకేనా. తర్వాత మంచి నెంచు, మంచిని ప్లస్ ఎంచు, ఓకేనా. సో సంక్రాంతికి ప్లస్ ఇంటికి సరిపోతుందండి, నకార పుల్ మనం రాయాల్సిన అవసరం లేదు. తర్వాత మనం చూస్తే పదింతలు, 10 ప్లస్ ఇంతలు, వానికి ఎయ్యడల, వానికి ఎయ్యడల. ఇలా మనం రాస్తామండి. ఇతనొక సంధి, ఓకేనా, వైకల్పికము. సో 2 రకాలు జరగవచ్చు, ఓకేనా. సో ఆ విధంగా మనకి ఇకార సంధి ఇవ్వడం జరిగింది. అండ్ మరికొన్ని మీకు విడదీసి రాయమని కొన్ని ఎక్సర్సైజ్లు అయితే ఇచ్చారండి, ఓకేనా. అమ్మగారింట్లో, అమ్మగారి ప్లస్ ఇంట్లో, అత్తగారింట్లో, అత్తగారి ప్లస్ ఇంట్లో, చేతికి అందెడు, చేతికి ప్లస్ అందెడు, చిన్నదైనా, చిన్నది ప్లస్ అయినా, లేనిదంటూ, లేనిది ప్లస్ అంటూ అని ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత వాక్యాలు చదివి కర్మను గుర్తించండి అని అడిగాడు. సో ప్రతిదీ కూడా మీరు ఈజీగా ఉంటుంది, మీరు చేయొచ్చు ఇక్కడ, ఓకే. కొన్ని కర్మలు ఉన్నాయి, కొన్ని కర్మలు లేవు, మీరు గుర్తించవచ్చు. సో నేను చెరువు గట్టునే పుట్టాను, ఇది అకర్మక క్రియ. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను, ఇక్కడ మనకి కర్మ. పక్షి కేరుమని అరిచింది, ఒక ఇది అకర్మక. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపున, సో ఇది మనకి కర్మ అవుతుంది. మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో ఉన్నాయి, ఇది అకర్మక అండి. అక్కడ మనకి మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో జబ్బులను, జబ్బులను చేస్తుంది, జబ్బు అనేది మనకి కర్మ అవుతుంది ఇక్కడ. వరుణాడే వడ్రంగులు వెంట పెట్టుకొని వచ్చాడు, సో వరుణాడే వడ్రంగులను, సో మనకి నిన్నులను చెప్పాం కదండి ఇప్పుడని. సో వాటిని ఉంటే వాటిని మనం కర్మగా చెప్పొచ్చు, కాబట్టి ఇక్కడైతే ఉన్నాయి. సో పై వాక్యాల నుండి సకర్మక అకర్మక వాక్యాలను విడదీసి రాయండి అని చెప్పాడు, ఇది పిల్లలకి ఉద్దేశించింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే సుభాషితం ఒకటి ఇవ్వడం జరిగిందండి. సో మనకి అపరిచిత పద్యాల్లో దీన్ని ఇవ్వడానికి ఉంటుంది. మేలైనను గీడైనను శీలవతి మనుజుడెద్ది సేయు బరులకున్ వాలయంబుగా నది ఫల కాలమున గుడుచు వేరు గలగదు చెప్పుమా. అంటే ఇది మనిషి యొక్క ధర్మాన్ని ఇవ్వడం జరిగింది. ఓ శీలవతి అంటే ఓ సదాచార సంపన్నురాల, మానవుడు ఇంకొకరికి మేలు చేసినా కీడు చేసినా దానికి సంబంధించిన ఫలితాన్ని అనుభవించి తీరుతాడు, ఫలితం అనుభవించేటలో ఇంకో విధంగా జరగదు అని చెప్పడం జరిగింది. అంటే మనిషి యొక్క లక్షణాన్ని చెప్పినటువంటి పద్యం అన్నమాట. సో ఇదండి ఈ పాఠం యొక్క మొత్తం అంశాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ పాఠం పైన ఇది కాస్త పెద్ద పాఠం, అందుకే కాస్త ఎక్కువ టైం కూడా తీసుకుంది. దీన్ని చాప్టర్ వైజ్ కూడా విభజన చేశాను, మీరు చూడొచ్చు. అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.